హృదయపూర్వక వందనాలు. గడిచిన వారమంతా దేవుడి తోడుగా ఉండి మరోసారి ఈ విధంగా గూగుల్ మీట్లో ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఒకరి సుఖదుఖాలు ఒకరు పంచుకొని ఒకరినొకరు ప్రార్థన సహాయం కోరుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాను. దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా గురువారం రోజున మనం ధ్యానించుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి స్టేట్మెంట్స్, ఆయన తనను గురించి తాను ప్రకటించుకున్నటువంటి కొన్ని విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. 7 స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చాడు యోహాను సువార్త ప్రకారంగా. అయితే ఈ రోజున ప్రభువు నాకు జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్గా ఈరోజు ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమికుల మా తండ్రి, ఈ రాత్రి ఈ ఆన్లైన్లో మేమందరం సమావేశం కావడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం. దయచేసి మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి, మా హృదయాల్ని తెరవండి ప్రభా. అయ్యా, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి, నీ వాక్యాన్ని గ్రహించే మనసు మాకు దయచేయండి, మా మనోనేత్రాలు వెలిగించండి, మీరే మాతో మాట్లాడమని, ఈ రాత్రి మమ్మల్ని బలపరచమని. ఇదిగో ప్రభా, ఈ ఆన్లైన్ తరంగాల ద్వారా ఎంతమంది నీ పిల్లల్ని మాట వింటున్నారో వారందరికీ అయా నీ యొక్క సహవాసాన్ని తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి నాయన, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు స్వస్థపరచండి, సమస్యలు ఉన్నవారి సమస్యలను తీర్చండి, అక్కర్లో ఉన్నవారి అక్కర్లు తీర్చండి ప్రభా. అయ్యా యేసయ్యా, మీ నామంలో ఏది అడిగితే అది ఇస్తానని సెలవిచ్చావు, మీరు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని తను ప్రకటించినటువంటి సత్య సాక్ష్యాన్ని మనం అందరం గమనించాల్సిన విషయం. దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా సువార్తను ప్రకటించడంలో మనం ఎక్కువగా ఉపయోగించే ఈ వచనాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఆయన మార్గమై ఉన్నాడని స్పష్టంగా నొక్కి వక్కానిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కొంతమందికి ఈ మాట నచ్చకపోయినా, ఆయన చెబుతున్నది సత్యం కాబట్టి, ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి, తనను గురించి తాను ప్రకటించుకుంటున్నటువంటి ఆ సత్యం మనం అందరం ఈ రోజున గమనించాల్సి. దేవుని బిడ్డలారా, ఆయన మార్గమై ఉన్నాడు, నేనే మార్గము అంటున్నాడు. నేనే అంటున్నాడంటే ఇంకెవరు లేరు. ఇంకా అక్కడ ఎక్కడికి ఆయన మార్గమై ఉన్నాడంటే పరలోకానికి, నిత్య జీవానికి, స్వర్గానికి యేసుక్రీస్తు మార్గమని తను సవాలు చేసి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేనే మార్గమని. యాక్చువల్గా ఈ సంభాషణ, ఈ మాటలు ఎందుకు వచ్చాయి యేసు ప్రభు నోట్లో నుంచి అని మనం ఆలోచించి ముందు వచనాలు గనక చదివితే గనక, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు, 12 మంది శిష్యులు, కొంతమందిలో ఒకటైనటువంటి ఫిలిప్పు అడుగుతున్నాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు యేసు ప్రభువుని. ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి సంభాషిస్తూ ఫిలిప్పు అడిగినటువంటి మాటకి జవాబుగా ఈ మాట పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో యేసు అని రాసి ఉండి ఆయన మాట్లాడిన మాట అని రాశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ ఆన్సర్డ్ అని రాసింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జవాబిచ్చాడు. దేనికి ఇచ్చాడు జవాబు అంటే, ఫిలిప్పు అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చాడు జవాబు. ఫిలిప్పు అడుగుతున్నాడు, ఫిలిప్పు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిస్తున్నాడు. తోమ అడుగుతున్నటువంటి ప్రశ్నకు జవాబిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ శిష్యులు అందరూ మాట్లాడుతున్నాడు. అందులో తోమ అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు వెళ్ళే స్థలం ఏంటి అని అడిగితే, నువ్వు వెళ్ళే మార్గం ఏంటి అని అడిగితే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు
అని స్పష్టంగా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదు. దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16 ప్రకారం యేసుక్రీస్తే పరలోకానికి మార్గమని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తును విశ్వసించితేనే తప్ప నిత్య జీవం లభించదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే రోజున గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 10:9 ప్రకారం కూడా అక్కడ 8 నుంచి నేను చదువుతున్నాను. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయిచునుండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన తనను తాను కాపరి అని చెప్పుకున్నటువంటి సందర్భంలో మాట్లాడిన మాట ద్వారము. ఎక్కడికైనా ద్వారమై ఉన్నాడంటే పరలోకానికి ద్వారమై ఉన్నాడు, నిత్య జీవానికి ద్వారమై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి మార్గమని వాక్యంలో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా. యేసు అనగా రక్షకుడు. ఎక్కడి నుండి మనల్ని రక్షిస్తున్నాడంటే యుగ యుగాల నరకము నుండి మనల్ని రక్షించి పరలోకానికి మనల్ని చేరుస్తున్నటువంటి ఆ రక్షకుణ్ణి మనం కలిగి ఉంటున్నాం దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించావు, స్వీకరించావు అంటే నీకు లభిస్తున్నటువంటి పరలోకం యేసుక్రీస్తు ఒక్కడే మార్గమే ఉన్నాడు కాబట్టి నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకుంటున్నావు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి అక్కడ మీకు నివాస స్థలము సిద్ధపరుస్తాను అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ మార్గంలోనే మనమందరము కూడా పరలోకానికి వెళ్ళనై ఉన్నాం దేవుని బిడ్డలారా. మనందరం కూడా పరలోకానికి వెళ్ళనై ఉన్నాము. నేనే మార్గము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ద వే, ఐ యామ్ ద వే. నేనే మార్గము. యేసుక్రీస్తును మాదిరిగా చేసుకొని ఆయన్ని అంగీకరించినటువంటి మనం, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనం యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో నడిచినట్లయితే మనందరం కూడా ఆ పరలోకపు మార్గంలో ఉన్నట్టు లెక్క దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు చెప్పింది చేశాడు. మన జీవితంలో కూడా ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే అంగీకరించామో అది చివరి వరకు మన జీవితంలో దాన్ని పట్టుకోవాలి. చివరి వరకు, మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు దేవుని బిడ్డలారా. ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, రక్షకుడని ఆయన అంగీకరించి నువ్వు పాపి అని ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకుని ఆయన బిడ్డగా జీవించడానికి తీర్మానం తీసుకున్నావో అప్పుడు నువ్వు ముద్రించబడ్డావు ఆయన బిడ్డవని. ఆయన మార్గములో ఉండాలే తప్ప మళ్ళీ మార్గము తప్పి తిరగకూడదు దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు. యోబు అంటాడు, నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను అంటున్నాడు దేవుని బిడ్డలారా. యోబు దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, యోబు దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి నా మార్గం ఆయనకు తెలుసు అంటున్నాడు. నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాను. నా జీవితంలో శోధనలు వస్తున్నాయి. ఆ శోధనలన్నీ కూడా నేను జయించిన తరువాత నేను సువర్ణంగా, బంగారంగా నేను మారుతాను. శ్రమల కొలిమిలో, అగ్ని లాంటి శ్రమలలో నేను పరీక్షించబడి పరిశోధించబడి సువర్ణంగా, బంగారంగా మార్చబడతాను. నా మార్గము ఆయనకు తెలుసును. నా మార్గం ఆయనకు తెలుసు. ఈ రోజున నీ దైనందిన జీవితంలో మార్గమయ్యే ఉన్న యేసయ్యను కలిగిన నీ జీవితంలో కూడా ఇటువంటి శ్రమల కొలిమిలు నీ జీవితంలో ఎదురవుతున్నాయేమో. అగ్ని లాంటి మహాశ్రమలు నీ జీవితంలో ఎదురైనా నీ మార్గంలో యేసయ్య ఉన్నాడు. నీవు యేసయ్య మార్గంలో ఉన్నావు కాబట్టి నీ మార్గం ఆయనకు తప్పకుండా తెలుస్తుంది అని నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి. ఈ రోజున నీకు ఎదురవుతున్నటువంటి ఎటువంటి శ్రమ అయినా ఏదీ నేనేమీ చేయలేదు. ఎందుకంటే ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన మార్గంలో మనందరము నడుస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం.
కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఎటువంటి బాధ అయినా, కన్నీరైనా, శ్రమ అయినా అవన్నీ కూడా కొంతకాలమే, అల్పమైనవే. అవి దేవునిచ్చే మహిమ ముందు, మనం అనుభవించే మహిమ ముందు శ్రమలు ఎన్నదైనవి కావు దేవుని బిడ్డలారా. అవి కొంచెమే అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా అపోస్తలులు ప్రకటిస్తున్నారు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటిస్తున్నారు. 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపోస్తలులు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ప్రకటించారు. యేసు ప్రభు ఏమో తన గురించి తాను ప్రకటించుకున్నాడు, నేనే మార్గమని. అపోస్తలులు కూడా యేసే మార్గం, ఆయన తప్ప వేరే రక్షణ లేదు అని ప్రకటించారు దేవుని బిడ్డలారా. ఈ రోజున నీవు నేను స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కూడా ఈ మాటల్ని అనేకులకు తెలియజేయాలి. ఎక్కడా కూడా రక్షణ లేదు, ఎవరి ద్వారా కూడా రక్షణ కలగదు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే రక్షణ కలుగుతుందన్న విషయాన్ని మనము తెలియజేయాలి దేవుని బిడ్డలారా. ఈరోజున వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన మార్గంలో ఉన్నావు. ఆయన మార్గంలో ఉన్నటువంటి నీవు ఈ లోకంలో ఉన్నటువంటి యుగయుగాల నరకానికి వెళుతున్న వారందరికీ కూడా మనం మార్గం చూపే వాళ్ళుగా ఉండాలి దేవుని బిడ్డలారా. నువ్వు గుడివాడివైతే అనేక మందిని గుంటలో పడేస్తావు, కానీ నువ్వు మంచివాడివైతే, నువ్వు కనులున్న వాడివైతే, నీ మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని చూసే కన్నులు నీకుండగలిగితే అనేక మందిని ఆయన మార్గంలో నువ్వు నడిపించగలుగుతావు అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియులారా, మీరు యేసయ్యను ప్రకటిస్తున్నారా? ఆయనే ఈ లోకానికి మార్గమై ఉన్నాడని, పరలోకానికి మార్గమై ఉన్నాడని ఈ లోకానికి ప్రకటిస్తున్నారా? ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, ఆయన మార్గమై ఉన్నాడని ప్రకటిద్దాం. నీకెక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఆయన గురించి నువ్వు ప్రకటించాలా అని ప్రభు నీకు సామర్థ్యం ఇస్తున్నాడో, లేకపోతే అవకాశం ఇస్తున్నాడో, వాట్సాప్లో దేవుడు నీకు అవకాశం ఇచ్చినా విడిచిపెట్టొద్దు, గూగుల్ మీట్లో దేవుడు నీకు అవకాశం ఇచ్చినా విడిచిపెట్టొద్దు. నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు నీ పక్కనున్న వారు, నీతో కూర్చున్న వారితో తప్పకుండా యేసుక్రీస్తుని స్వార్థను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారా. పౌలు అంటాడు, స్వార్థను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని పిల్లలరా, ఈ రోజున రక్షించబడినటువంటి నీవు అనేక మందిని రక్షణలోనికి నడిపించేవాడుగా నీవు నేను ఉండాలే తప్ప మౌనంగా ఉండడానికి లేదు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు తన గురించి తాను నేనే మార్గమని ప్రకటించాడు. ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు కూడా ప్రకటించారు. ఈ రోజున మనం కూడా ప్రకటించాలి దేవుని బిడ్డలారా. మౌనంగా ఉండడానికి లేదు దేవుని బిడ్డలారా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సింది కోరుతున్నాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్య ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చాలా చక్కగా, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి, సువార్థికుడైనటువంటి తిమోతికి చెప్తున్నటువంటి సత్యాన్ని మీరు గమనించాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభువు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే. ఈ రోజున రకరకాల భిన్నమైన బోధల చేత, గలిబిలి బోధల చేత ఈ రోజున సంఘం
భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా. చాలా సంఘాలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆత్మీయతను కోల్పోయి భిన్నమైన బోధల వైపు తిరిగి ఆత్మీయతలో సన్నగిలిపోతున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని, ఆయన కుమారుడు మాత్రమే అని బోధించేవారు అనేక మంది ప్రారంభించబడ్డారు దేవుని బిడ్డలారా. ఈ రోజున నీవు నేను గమనించాల్సిన విషయం, దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని మాత్రమే విశ్వసించాలి తప్ప ఎవరో చెప్పిన ఎంగిలి మాటలు మనం నమ్మి మన జీవితాన్ని పాడు చేసుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళకూడదు దేవుని బిడ్డలారా. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలా మందిని గలిబిలి చేస్తున్నటువంటి తప్పుడు స్వార్థల్ని విడిచిపెట్టి దేవుడు ఒక్కడే, త్రిత్వమై ఉన్నాడు ఆయన యెహోవా దేవుడుగా దూరములోండి మనల్ని ప్రేమించి ప్రవక్తల్ని పంపించాడు. యేసు క్రీస్తుగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టి మధ్యవర్తిగా ఆ అడ్డం పొడుకు సిలువ కొయ్య మీద నిచ్చెనగా ఆకాశానికి భూమికి మధ్యలో మనందరి కొరకు వేలాడాడు. యేసు క్రీస్తు ప్రభులవాడు దేవుని కుమారుడుగా, దేవుడుగా 100% దేవుడుగా ఈ భూమి మీద నడియాడు. ఆయన సముద్రం ఆయన మాటకు లోబడింది కాబట్టి ఆయన దేవుడు, 100% దేవుడుగా ఉన్నాడు. ఆయన సముద్రంలో పయనిస్తున్నప్పుడు నిద్రపోయాడు. ఆయన 100% మానవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున మానవ జాతినంతటినీ కూడా దేవునితో ఐక్యం చేయడానికి, సమాధాన స్థితిని కలిగించడానికి ఒక పక్క దేవుడుగా, ఒక పక్క నరుడుగా ఉండి ఈ లోకంలో ఆయన జీవించి మనందరికీ మార్గమై ఆయన ఉండి తన మాదిరిని చూపించాడే తప్ప గలిబిలి బోధల చేత ఈ రోజున సంఘాన్ని పాడు చేయడానికి కాదు దేవుని బిడ్డలారా. ఆయన దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. త్రిత్వమై ఉన్న దేవుని ఈ రోజున మనందరం విశ్వసించాల్సినది కాదు, లేదు అనడానికి వీల్లేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బోధించే బోధ తప్ప మానవ మట్టి బోధించే బోధకు నువ్వు లొంగిపోకూడదు. ఈరోజు మానవ మట్టి, ఈ రోజున మనుషులు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు చాలా మంది జీవితాల్ని ఆత్మీయతలో సన్నగిల్లేటట్టుగా చేస్తున్నాయి దేవుని బిడ్డలారా. అనేకల ఆత్మలు చల్లారిపోతున్నాయి. మండాల్సిన వారు ఈ రోజున చల్లారిపోతున్నారు. దేవుని కొరకు రేపబడి, దేవుని కొరకు రోషం కలిగి నిలబడాల్సినటువంటి వారు చల్లారిపోతున్నారు. ఎందుకు అంటే తప్పుడు బోధలు. దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప వేరే దిక్కు లేదు ఈ రోజున మానవ జాతికి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున రకరకాల బోధల చేత మీ మనసును పాడు చేసుకొని రక్షణను కోల్పోవద్దు దేవుని పిల్లారా. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలని దిద్దుకోవాలి. త్రిత్వమై ఉన్న దేవుని కార్యం మన జీవితంలో జరగాలి. రక్షణ కార్యం త్రిత్వమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మన జీవితంలో కార్యం చేస్తున్నారు ఈ రోజున. ఆ దేవుడు ముగ్గురు అని మనం విశ్వసించడం కాదు దేవుని బిడ్డలారా. 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి దేవుడుగా మన జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున వాక్యం పెట్టినటువంటి దేవుని ప్రియులారా, యేసు అన్నాడు, నేనే మార్గమై ఉన్నాను. మార్గమై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం కలిగి ఉన్నాం ఈ రోజున. ఆయన పిల్లలుగా, ఆయన రక్తంలో కడుగబడినటువంటి జనాంగంగా ఈ రోజున ఈ భూమి మీద మనం అందరం కూడా ఉండగలిగాం దేవుని బిడ్డలారా. ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆయన తప్ప వేరే మార్గం లేదు దేవుని బిడ్డ. ఆయన సత్యమని తనని గురించి తాను ప్రకటించుకున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇంకొక విషయం గమనించాల్సింది, ఈ రాత్రికాల సమయంలో యెహోవా దేవుడు పరలోకములో ఉండి ఆకాశము నుండి మాట్లాడాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నటువంటి సందర్భంలో, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు బాప్తిసం తీసుకుంటున్నటువంటి సందర్భంలో పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. త్రిత్వమైనటువంటి దేవుడు ఒకేసారి ఆయన కార్యాన్ని చూపించినట్టుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియులారా, మీ మనసును పాడు చేసుకోవద్దు. యేసయ్య మీద మీ మనస్సును కేంద్రీకరించుకొని ఆయన వాక్యపు వెలుగులో దేవుని యొక్క జీవంతో ముందుకు నడవాలే తప్ప అందరినీ నీ మాటల చేత గలిబిలి చేయడానికి లేదు దేవుని బిడ్డలారా.
నీకు తోచినట్టుగా బోధించడానికి లేదు. వాక్య సత్యాల్ని బట్టి మన జీవితాల్ని దిద్దుకోవాలి, మన జీవితాల్ని బాగు చేసుకోవాలి. అనేక మంది అన్యజనులు ఉన్నారు, వారందరికీ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, కానీ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గలిబిలి చేయడానికి లేదు. ఈ రోజున అందరూ గమనించాల్సినటువంటి విషయం, మనందరం కూడా దేవుని వాక్యంలో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, రకరకాల బోధల చేత ఈ రోజున సంఘం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్న సంగతిని మీరెవరు మర్చిపోకూడదు. ఈరోజు దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనందరం కూడా నడవాలి, ఆయనలాగా జీవించాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుంటూ ఉండగా, ప్రార్థనలో ఉండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. ఆయన ఆత్మతోనూ శక్తితోనూ నింపబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్యను ఆయన చేయగలిగాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆయన మన మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా యేసయ్య ఆయన మాదిరి ఉంచిపోయాడో అదే అడుగు జాడలలో ఈ రోజున మనందరం నడుద్దాం. దేని బిడ్డలారా, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. యేసుక్రీస్తు పలికిన 7 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఆయన మార్గమే ఉన్నాడనే సంగతి. యేసు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని స్పష్టం చేశాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఎన్నో సంగతులు శిష్యులకు బోధించిన వాళ్లకు అర్థం కాని విషయాలను బట్టి మళ్ళీ మళ్ళీ బోధించాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, మాకు తండ్రిని చూపించమని అడుగుతున్నారు. అక్కడ యేసు అంటున్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూచినట్టే, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అక్కడ వేరు చేసి మాట్లాడినట్టుగా మనం చూడలేము. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం ఎక్కడ వరకైతే మనకు అర్థం ఇస్తుందో అక్కడనే ఉండాలి తప్ప ఉన్న ప్రతి మర్మం కూడా మనకు తెలియాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య సత్యాల్ని దేవుని ఆత్మతో సరిచూసి అర్థం చేసుకోవాలి తప్ప, దేవుని ఆత్మ చేత దేవుని వాక్యం అర్థమవుతుంది తప్ప మన మట్టి బుర్రకు, మన ఆలోచనలకు అది అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయముతో చదివితేనే అర్థమవుతుంది. నేను బిడ్డలారా, ఎందుకు అంటే అది 40 మంది చేత రాయబడింది, 1600 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం అంతా ఒకటే. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి రాయించిన గ్రంథం. కాబట్టి ఈ రోజున నీవు నేను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ప్రభు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. శరీర సంబంధంగా ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటున్నట్టుగా ఆత్మ సంబంధంగా మన ఆత్మకు ఆహారాన్ని అందించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో కనిపెట్టి ప్రభువుతో మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అప్పుడు యోబులాగా మనం కూడా పాడుకోవచ్చు, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలియను, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారుతానని విశ్వాస నిశ్చయతతో, విశ్వాస వీరుడుగా యోబు చెప్పగలిగాడు. ఈ రోజున నీవు నేను చెప్పగలగాలి. అటువంటి అచంచలమైన విశ్వాసాన్ని, దృఢమైన విశ్వాసాన్ని ఈ రోజున మనందరం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని దిద్దుకుందాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజున ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. త్రిత్వమైనటువంటి దేవుణ్ణి నీ ఆలోచనల చేత ఆలోచిస్తే నీకు అర్థం కాదు, కానీ దేవుని వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. అని బిడ్డలారా, అందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. మీకు మీరుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు పక్షపాతి కాదు, అందరికీ ఆయన బయలుపరచడానికి, అందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
మనమందరం కూడా సిలువ చెంతకు చేరాలనే ఏ ప్రసంగికుడు దేవుని వాక్యాన్ని చెప్పినా, ఎవరు దేవుని వాక్యాన్ని బోధించినా యేసయ్య సిలువ చెంతకు చేర్చడానికే ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, సిలువ చెంతకు వెళ్ళినటువంటి మనం, సిలువ దగ్గరికి వెళ్ళినటువంటి మనం, యేసయ్యతో సహవాసం చేస్తున్నటువంటి మనం, మనకు మనముగా దేవుని వాక్యములో బలపరచబడి ముందుకు సాగాలి. మార్గమై ఉన్నటువంటి యేసుక్రీస్తును అనుసరిస్తూ ముందుకెళ్ళాలని ప్రభువునందు మీ అందరిని నేను బ్రతిమలాడుతున్నాను. దేవుని వాక్యం కరువైపోతుంది రాబోయే రోజుల్లో. దేవుని వాక్యం కరువైపోతుంది రాబోయే రోజుల్లో. సమయం ఉండగానే మీ ఇంటిని చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని దిద్దుకోండి. ఇలా వాక్యాన్ని బోధించే